మనం సాధారణంగా సుమోటో ఆఫ్ కాగ్నిజెన్స్ అని వింటూ ఉంటాం. సుమోటో ఆఫ్ కాగ్నిజెన్స్ అంటే ఏంటి, దాని అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా వ్యక్తి లేదా వ్యక్తులకు సంబంధించిన హక్కులకు భంగం కలిగినట్లయితే న్యాయం కోసం వారు కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి ఏదైనా జరిగినా, వారి హక్కులకు భంగం కలిగినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఎటువంటి పిటిషన్, అపీల్, రిక్వెస్ట్ లేకుండా ఆ కేసులో స్వయంగా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. దీనినే సుమోటో ఆఫ్ కాగ్నిజెన్స్ అంటారు. దీనిని మనం సాధారణంగా ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక కోర్టు స్వయంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దానిని న్యాయం చేయడం కోసం తీసుకున్నట్లయితే దీన్నే సుమోటో ఆఫ్ కాగ్నిజెన్స్ అంటారు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే కోల్కతా మర్డర్ కేస్, బాదల్పూర్ కేస్, మణిపూర్ కేసులలో చూసాం. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఆ కేసు ప్రాసెస్ స్పీడప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎంక్వైరీ సమర్థవంతంగా, న్యాయవంతంగా జరగడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టు దీనిని తన సొంత డిస్క్రిప్షన్ పవర్స్ తో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.